కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకటి ఉండొచ్చు. అంటే మీరు చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు సినిమాలో మీరు 20 మాకు తెలియదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా లేదంటే ఇంకా ఏదన్నా ఉందా? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుంటే చెప్తా. మీరు గెలుస్తున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం. గుణా కేవ్స్ ఎంతమంది ఇల్లు ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం. అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాడు. బట్ మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకు ఏం తెలియదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైటెడ్ ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షన్, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నాయి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌలిలో మౌలి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు జరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు. కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటాయి. దట్ ఈస్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటాం. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ. లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై వై ద క్యారెక్టర్ లుక్స్ సర్టన్ వే మనం కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టుకుంటాం సినిమాటిక్. బట్ బీనీత్ వాట్ దట్ క్యారెక్టర్ గోస్ త్రూ అండ్ వాట్ హీ ఫీల్స్ యాజ్ ఎమోషన్స్, అవి అందరికీ చాలా రిలేటబుల్. ఆ అంశం తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా 2 డైలాగులు విన్నా ఎక్కడో చిన్న చూడొచ్చేమో ఇది అనే ఇంట్రెస్ట్ వస్తుంది. బికాస్ సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ విల్ టెల్ యూ మేబీ దిస్ ఇస్ మై స్టోరీ, ఎక్కడో ఉంటుందేమో. గుడ్. నౌ